హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మహమ్మద్ షమి దూరం కానున్నాడు. అతని ప్లేస్లో టీమిండియా యువ పేసర్ను బీసీసీఐ ప్రకటించడం జరిగింది. అసలు ఆ యువ పేసర్ ఎవరో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీమిండియా సౌత్ ఆఫ్రికాల మధ్య ఇప్పటికే T20 సిరీస్ అండ్ ఓడిఐ సిరీస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే మొదటి టెస్ట్ కూడా జరగడం జరిగింది. మొదటి టెస్ట్లో మాత్రమైతే భారత్ దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోవడం జరిగింది. ఓటంలో భారత్ అటు బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ అన్ని విధాలుగా పేలవ ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే బౌలింగ్ అయితే దారుణం, బ్యాటింగ్ ఇంకా దారుణంగా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ బలహీనతలన్నీ దృష్టిలో పెట్టుకొని టీమిండియా రెండో టెస్టుకి అయితే చాలా మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే రెండు టెస్టుల సిరీస్లో భాగంగానే జట్టు కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే మహమ్మద్ షమి కూడా టెస్ట్ సిరీస్లోకి అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడం, ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో అతని ప్లేస్లో మన టీమిండియా యువ పేసర్ ఆవేష్ ఖాన్ను ఎంపిక చేసినట్లుగా బీసీసీఐ అధికారి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆవేష్ ఖాన్ వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో టెస్ట్కు అందుబాటులో ఉంటాడని కూడా చెప్పడం జరిగింది. అయితే మహమ్మద్ షమి కండరాల గాయంతో ఇంకా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగాను బీసీసీఐ ప్రకటించడం జరిగింది. అయితే ఆవేష్ ఖాన్ కూడా ఈ మధ్యలో T20 సిరీస్లో కానీ, మన ఓడిఐ సిరీస్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. అటు సౌత్ ఆఫ్రికా గడ్డ పైన కూడా మంచిగా రాణించడం జరిగింది. ఇప్పటి వరకు ఆవేష్ ఖాన్ వచ్చేసరికి 8 వన్డేలు 19 T20 ఆడడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు కలిపి చూసుకున్నట్లయితే మొత్తం మీదుగా 27 వికెట్లు తీసినట్లుగా అప్రాక్సిమేట్గా ఉండడం జరిగింది. అయితే ఆవేష్ ఖాన్ వస్తే బౌలింగ్ పరంగా కొద్దిగా పటిష్టంగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా తొలి టెస్టుకు దూరమైన రవీంద్ర జడేజా కూడా ఈ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారులు కూడా తెలపడం జరిగింది. తొలి టెస్టు వెన్నునొప్పి గాయం కారణంగా రవీంద్ర జడేజాను దూరం పెట్టినట్లుగాను తెలిసిన విషయమే. రెండో టెస్టులో రవీంద్ర జడేజా కూడా అందుబాటులో ఉంటాడు. రవీంద్ర జడేజా ఆవేష్ ఖాన్ తో కూడిన టీమిండియా బరిలో దిగనుంది. అయితే మొత్తం మీద అయితే బౌలింగ్ మీద అయితే బాగా దృష్టి పెట్టిందని తెలుస్తుంది. అటు ముఖేష్ కుమార్ కూడా ప్రాక్టీస్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగాను తెలుస్తుంది. ముఖేష్ కుమార్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన సౌత్ ఆఫ్రికా పిచ్లు ఫేస్ విభాగం చెందినాయి కాబట్టి ముఖేష్ కుమార్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరి చూడాలి టీమిండియా జట్టు ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది మరొక వీడియోలో తెలుసుకుందాం. మొత్తం మీద అయితే భారత్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆవేష్ ఖాన్ తీసుకోవడం, మహమ్మద్ షమి ప్లేస్, అదేవిధంగా రెండో టెస్టుకు రవీంద్ర జడేజా కూడా అందుబాటులో ఉండడం మన టీమిండియాకు కొంచెం కలిసి వచ్చే అంశం. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా కొంచెం దృష్టి సారిస్తే మాత్రమైతే టీమిండియా తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు రెండో టెస్ట్లో. మరి చూద్దాం రెండో టెస్ట్లో మరి జట్టు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.